ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మీరు ఇందాక చెప్పినట్లు చాలా మిలిటెంట్ దాడులు చేశాము, ప్రత్యేకంగా బీసీలకు కావాల్సినవి సాధించుకున్నాము, వాళ్ళపైన దాడి చేసే సాధించుకున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో జనజీవన స్రవంతిలో ఉంటూ నక్సల్స్ భావాలు ఉన్న మీకు నయీంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తారు. నయీం నా శిష్యుడు ఎప్పుడు తెలుసా? శిష్యుడు మీరు గొప్పగా చెప్పుకుంటారు, బట్ అది కాదు. నయీం నా శిష్యుడు ఎప్పుడు గ్యాంగ్స్టార్ నయీం అయినప్పుడు శిష్యుడు కాదు. నయీం రాడికల్ ఉన్నప్పుడు నా శిష్యుడు. 1990, 91, 92, 93, 94 ప్రాంతంలో నయీం డిగ్రీ చదివేవాడు. అప్పుడు అనేక ఉద్యమాలు జరిగేవి. ఆ ఉద్యమాలలో భువనగిరి నుంచి జనాన్ని తీసుకొచ్చి నా ఉద్యమాలలో పాల్గొనేవాడు. పోయేటప్పుడు నా రూమ్, నేను యూనివర్సిటీలో ఉంటే రూమ్కి వచ్చేవాడు, ఖర్చులకు పైసలు తీసుకునేవాడు. నా పేరు మీద హోటల్లో నా మెస్లో లాస్ట్లో తినేవాడు దర్జాగా. అన్న అంటే ఆయనకు లీడర్ అంటే కృష్ణను లేకుండా ఉండాలని నన్ను అనుసరించేవాడు. అట్లా అభిమాని అయ్యిండు. రాడికల్లకు పోయినాక కూడా అదే అభిమాని ఉన్నాడు. ఆ విధంగా నా శిష్యుడిగా తప్ప ఆయన చేసిన దందాలల్లా, పైసల దందాలు, భూదందాలలో కించిత్తు కూడా లేదు. వాళ్ళు పోలీసులు రిపోర్ట్ తీశారు కదా, ఎక్కడనన్నా గింత చిన్న ఫ్రాడ్, ఆయనతో ఫ్రాడ్ అంటే ఆయన చేసిన దందాలల్లా ఒక కించిత్తు కూడా బెనిఫిట్ ఉంది. గురుదక్షిణ తీర్చుకున్నాడు, గురుదక్షిణ ఇచ్చాడు అని కూడా ప్రచారం జరుగుతుంది. అంటే గురుదక్షిణ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు ఆయన, అది కూడా పోలీస్ రికార్డులు ఉంది. ఆయన ఏమన్నాడంటే, నేను 200 కోట్ల రూపాయలు ఇస్తా అన్నగాని పార్టీ పెట్టుమాను అని డైరెక్ట్ మాట్లాడాడు. నేను ఆ డబ్బు వద్దు, నాకు ఆ పైస వద్దు, నేను ధర్మాన్ని, సత్యాన్ని, నిజాయితీని నమ్మేటటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి నాయకుడిని. అందుకే నీతి, నిజాయితీ, ధర్మము, న్యాయము, సత్యమే మనిషినికి అఖండ విజయాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఆ ఆయుధాలు అనేది చేసుకొని ఇన్ని రోజులు పోరాడి అన్ని విజయాలు సాధించిన భవిష్యత్తులో కూడా రాజ్యాధికారము ఈ ఆయుధాల మీదనే సాధిస్తానని చెప్పి నేను దానికి అంగీకరించాలి. కానీ నయీం ఇచ్చే 200 కోట్లతో మీరు కానీ పార్టీ పెట్టింటే మీరైతే కన్నా కలగంటున్నటువంటి రాజ్యాధికారం బీసీలకి తొందరగా వచ్చేదేమో కదా. అంటే నయీం 200 కోట్ల కంటే ధర్మము, సత్యము, న్యాయం బలమైనటువంటి ఆయుధాలు కాబట్టి వాటి మీదనే కొద్దిగా లేటు కావచ్చు కానీ తప్పనిసరి ఆ ఆయుధాలతోటి విజయం సాధిస్తారు. మీరు చూస్తారు భవిష్యత్తులో. కానీ ఆర్ కృష్ణ తరం సరిపోతుందంటారా? సరిపోతుంది. తెలంగాణ ఉద్యమం రాకుంటే ఇప్పటికే బీసీలకు రాజ్యాధికారం వచ్చేది. తెలంగాణ ఉద్యమం చాలా రోజులు నడవడంతో క్యాడర్ అంతా అక్కనే పోయింది. ఇప్పుడు ఇంకా కోలుకోలే. కేసీఆర్ సంఘాలను చీల్చడము, డిస్టర్బెన్స్ చేయడం ఇవి చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడిప్పుడు అందరు గమనించారు మాకు అన్యాయం జరుగుతుంది బీసీలకు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లోకల్ బాడీలో రిజర్వేషన్లు తగ్గించడము, బీసీలకు ఏం చేయకపోవడము, టికెట్ల కేటాయింపులు అన్యాయం చేయడము. ఈయన ఎంతసేపు కేసీఆర్ గారు గొల్లు ఇస్తాడు, బల్లు ఇస్తాడు, పందులు ఇస్తాడు, మేకలు ఇస్తాడు తప్ప రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. రాజ్యాధికారం ఇస్తేనే మనం డెవలప్ అవుతామనేది ప్రజలకు వెళ్ళిపోయింది. తప్పనిసరి రియలైజ్ అవుతున్నారు. అది ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.